మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతరుక్ మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వృశ్చిక రాశి వారికి? 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ మాసం గ్రహాలు వీళ్ళ రాశి నుంచి ఎలా ప్రయాణిస్తున్నాయో ఒకసారి తెలుసుకుంటే, ఈ రాశిని ఏ గ్రహము చూడడం లేదు. ఫస్ట్ పాయింట్, ఏ గ్రహం చూడడం లేదు. ఈ రాశిలో ఏ గ్రహం లేదు. కాలసర్ప దోషం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి లేదా ఒక అబ్బాయి ఉంటాడు, లేదా ఎవరో ఒక వ్యక్తి ఉంటే అతను ఎవరు పలకరించకుండా, ఎవరు మాట్లాడించకుండా ఉంటే చుట్టూ 100 మంది ఉండి అతని పరిస్థితి ఎలా ఉంటుంది? టన్నులకు దుఃఖం వచ్చేస్తుంది, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని. ఇక ఈ రాశిని ఎవరూ చూడడం లేదు, ఈ రాశిలో ఎవరూ లేరు. ప్లస్ ఈ రాశికి కాలసర్ప దోషం ఉంది. రాశ్యాధిపతిపై శనితో కలిశాడు. మామూలుగానే వృశ్చిక రాశి అంటే పాతాళము. పాతాళం అంటే ఉంది కదా, పాతాళ లోకం ఉంది కదా. అంటే ఒక రహస్యము, పరిశోధన, ఒక రీసెర్చ్, ఒక అన్వేషణ, ఒక లోతైన రాశి అని అర్థం. అందుకే పాతాళం కాబట్టి చంద్రుడు ఇక్కడ నీచబడిపోతాడు. చంద్రుడు అంటే మనసు వచ్చి చంద్రుడు వచ్చి పాతాళంలో పడిపోతాడు. అందుకే చంద్రుడు ఇక్కడ నీచబడిపోతాడు. వృశ్చిక రాశిలో చంద్రుడు బలాన్ని కోల్పోతాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాశిని ఏ గ్రహము చూడడం లేదు, ఏ గ్రహం ఈ రాశిలో లేదు. కాలసర్ప దోషము. రాశ్యాధిపతి 5వ ఇంట్లో ఉన్నాడు, అక్కడ శనితో కలిశాడు. సంఘర్షణ, రవి శని కుజులు కలిసి యుద్ధ గ్రహాలు, వార్ ప్లానెట్స్. ఇప్పుడు వీళ్ళ సంఘర్షణ, వీళ్ళు మారుకుంటూ ఉంటారు. వీళ్ళ సెల్ఫ్ ఫైటింగ్. వీళ్ళతో గొడవ పడతారు, వీళ్ళే మారుతారు, వీళ్ళు నవ్వుకుంటారు అనే విధంగా ఉంటుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళు ద్వితీయ స్థానాన్ని గురువు చూస్తాడు. డబ్బు కావాలి కాబట్టి గురు దక్షిణామూర్తి ఆరాధన చేయడం మంచిది. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ ఏదైనా గురువుని ఆశ్రయించారంటే ఎంత క్లిష్ట పరిస్థితులైనా సరే పైకి వచ్చేస్తారు. వీళ్ళ రాశికి ద్వితీయాధిపతి, పంచమాధిపతి కూడా గురువే. కాబట్టి గురువులు, పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు లేదా ఇంకేదైనా ఆరాధన చేసుకోవచ్చు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ గురువే, మహమ్మద్ ప్రవక్త గురువే, గురునానక్ గురువే, గౌతమ్ బుద్ధుడు గురువే, మనకు లార్డ్ కృష్ణ గురువే. ఏ మతానికి ఆ మతానికి ప్రపంచ స్థాయి సందేశించినటువంటి గొప్ప లెజెండరీస్ సోల్స్ ఉన్నారు. ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు వాళ్ళ మతం మీదనే కావచ్చు చక్కగా ఆరాధించడం వల్ల దారి దొరుకుతుంది. గురువు అంటే దారి చూపించేవాడు కాబట్టి దారి దొరుకుతుంది. పాతాళము అంటే చీకటి కాబట్టి చీకటిలోకి చంద్రుడు వస్తే వెలుగును కోల్పోతాడు కాబట్టి ఇక్కడ నీచపడతాడు. చతుర్థంలో రాహు, 4వ ఇంట్లో రాహు. అదేవిధంగా 10వ ఇంట్లో కేతువు. 10వ ఇంట్లో కేతువు మంచివాడు కాదు. కర్మస్థానము అంటే పని, వృత్తి, ఉద్యోగము, సర్వీసు, అత్తగారిల్లు, భార్యకి అమ్మగారిల్లు, అక్కడ కేతు ఉన్నాడు. ఇప్పుడు కేతు ఉన్నంతకాలం అత్తగారిని పోకపోవడం బెటర్. గొడవలు అవుతాయా? గొడవలు కావు, అత్తగారిని ఏం గొడవలు కావు. గొడవలు అయితే ఏం ఇబ్బంది లేదు, అసలు పెద్దగా పట్టించుకోకపోవడం కూడా. కేతు తలే లేదు. రా బాబు రా కూర్చో, ఇది పలకరించాలి కాబట్టి పలకరిస్తారు, నీళ్ళు ఇవ్వాలి కాబట్టి నీళ్ళు ఇస్తారు, తిను అని చెప్పాలి కాబట్టి తినమంటారు. ఇట్లా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కేతు అంటే ఏది నాకు వద్దు అనేవాడు అనమాట. కాబట్టి ఎవరు పట్టించుకోరు అని అర్థం. కాబట్టి 4వ ఇంట్లో రాహు అంటే వీళ్ళ సొంత గ్రామంలో వీళ్ళకి లేనిపోయిన సమస్యలు వస్తాయి, సంబంధం లేని సమస్యలు వస్తాయి. ఎవరో చేసిందని నా మీద పడతారేంద్ర బాబు, మా ఇంట్లో నేను ఉన్నాను, నిజంగా గొడవ పడిన వదిలేసి నేనేది అక్కడ ఉన్నట్టు చేస్తూ ఉంటారు. సంబంధం లేని సమస్యలు వస్తాయి. చూడండి, 4వ ఇంట్లో రాహు ఉంటే వస్తాయి. వీళ్ళు ఊరు దాటిపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా కొద్ది రోజులు కొంతమంది ఊర్లో గొడవలు పడలేక ఆ ఊరే వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోతారు. సమస్య అంతా వాళ్ళకి ఇల్లు లేక కాదు, కయ్యలు కాలువలు లేక కాదు, అన్ని పని ఉంటాయి. ఊర్లో లేనిపోయిన సమస్యలు వీళ్ళకే వస్తుంటాయి, అందుకే వెళ్ళిపోతారు. వెళ్ళి ఊరు వేసి పెడేస్తారు. ఆ బాధలు పడలేక రాహు అట్టాడు ఇస్తాడు. రాహు వచ్చేకాడికి ఒక విధంగా ఒక బ్లఫ్ మాస్టర్, సంబంధం ఉండేవి లేనివన్నీ అంటగట్టేస్తాడు. లేదంటే దూరం వెళ్ళిపోతే పట్టించుకోడు. ప్రస్తుతానికి అట్టు ఉంటుంది, గృహ వాతావరణం అలా ఉంటుంది.
ఇప్పుడు పంచమంలో శని కుజులు కలిశారు కాబట్టి యుద్ధ గ్రహాలు అన్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? యుద్ధం అంటే సంఘర్షణ, మానసిక సంఘర్షణ. పంచమస్థానం మానసిక స్థానము. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఆయుధం ఎత్తుకుని వీళ్ళు ఒకరికి ఏదో పని చేయాలి డైలీ. ఏం చేయాలి? ఆయుధం ఎత్తుకొని కూరగాయలను వీళ్ళే తిరగాలి ఇంట్లో, ఇంకెవరికి ఇవ్వకూడదు. గార్డెన్లో ఫ్లవర్స్ కత్తిరించవచ్చు, బొమ్మతో పాటు బెలూన్స్ కాల్చవచ్చు. తర్వాత ఒక కత్తిర ఎత్తుకుని చిత్తు కాయలు ముక్కలు ఒక 5 నిమిషాలు కత్తిరించి అన్ని కూడా డస్ట్బిన్లు వేయచ్చు. లేదా చికెన్ సెంటర్ ఉంటే అడవి కూర్చోవచ్చు, వారు కట్ చేస్తాం చూస్తా కూర్చోవచ్చు. అలా చూడడం కూడా అంతే కదా. కేజీఎఫ్, బాహుబలి, దానవీర సూరకర్ణ ఇలాంటి సినిమాలు ఎక్కువ యుద్ధాలు కత్తులతో తుపాకులతో ఉంటారు. అట్లాంటి సినిమాలు చూస్తూ ఉండొచ్చు, రిలాక్సేషన్. అదేవిధంగా క్రికెట్, ఫుట్బాల్, బాక్సింగ్ లాంటి చూడు, అది కూడా యుద్ధాలే. ఒకరిపైన ఒకరు బ్యాట్లు ఎత్తుకుపోతారు, రా నువ్వు నేను తేల్చుకుందని కొడతా ఉంటారు, వాడేసి కొడతా ఉంటాడు, యుద్ధమే. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే రిలాక్సేషను. ఎందుకు అంటే ఇప్పుడు అది మైనస్ కదా, కుజుడు శని కూడా మైనస్. అదే పని మనం చేస్తున్నాం, యుద్ధం అంటే ఆ వేపనెత్తుకుని ఏదో ఒకటి చేస్తున్నాం, ఇది మైనస్. మ్యాథమెటిక్స్లో ఏమవుతుంది? మైనస్ ఏమవుతుంది? అంతే. అదే చేస్తే వీళ్ళు రిలాక్స్ అవుతారు. ఇక్కడ మైనస్ మ్యాథమెటిక్స్ ఎంత వాస్తవమో గ్రహ వ్యతిరేకత మనం చేస్తే అంతే ప్లస్. ఇప్పుడు నేను ఆయుధం ఎత్తుకుని పోయి నరకమని నేను చెప్పలేదు, అది సమస్యలు పోలీస్ చేయడం పోతారు. అనుకూలంగా ఉండే పనులే చేయాలి. నేను చికెన్ సెంటర్ కాడ పోవాలని ఇప్పుడు లేడీస్ ఉంటారు, ఇప్పుడు ఈ రాశిలో చికెన్ సెంటర్ కాడ పోయి కూర్చుంటే ఎట్టుంటుంది? వాడు కత్తిర చూస్తుంటే వాడు నన్ను చూస్తుంది అనుకుంటాడు. అప్పుడేం చేయాలి? చికెన్ కటింగ్ చేసేటువంటి ఎలా చికెన్ కత్తిరిస్తారని ఒక యూట్యూబ్లో చెప్పినాం అనుకో, ఆటోమేటిక్ చికెన్ కత్తిరించే వీడియో వస్తుంది, 10 వీడియోలు వస్తాయి. ఫారెన్ మార్కెట్లు చూస్తే పాములు, కప్పలతో కూడా కత్తిరిస్తుంటారు వాళ్ళు. అవి చూస్తా కూర్చోవాలి. ఇప్పుడు నేను చెప్పినాను చికెన్ సెంటర్ కాడ పోయి కూర్చుంటే ఇది జ్యోతిష్యం కాదు కాబట్టి మనం అన్వయించి చెప్పాలి. అంటే దేనికి దానికి. ఇప్పుడు ఒక్కోసారి వేడి చేస్తే చికెన్ సూప్ ఇస్తారు, చికెన్ వేడి, ఇప్పుడు వేడి చేస్తే చికెన్ సూప్ వేస్తారు, వేడి కలిసి కూల్ అయిపోతుంది. విరుగుడు, వేడికి వేడే విరుగుడు, దేనికి అదే విరుగుడు. ముళ్ళుతోనే తీయాలంటారు కదా, సేమ్ అంతే అనమాట. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇది ఒక ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటే కష్టాలు మర్చిపోతారు. వీళ్ళు ఇప్పుడు చేయకూడని పని ఇంకోటి ఉంది. బాధాకరమైన సీరియల్స్, బాధాకరమైన సినిమాలు, బాధలు ఎవరిని చెప్తే వినడం చేయకూడదు. వృశ్చిక రాశి వాళ్ళ బలహీనత అదే. వీళ్ళు బాధను వేగంగా రిసీవ్ చేసుకుంటారు, పాతాళం కదా నింపుకుంటారు. గంటల తరబడి బాధపడతారు, గంటల తరబడి వేరే వాళ్ళ బాధలు చెప్తే వింటారు. సీరియల్లో ఉన్నటువంటి ఆ సీన్లు చూసి వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళు ఏడేస్తారు, వాళ్ళు నటిస్తుంటారు, వీళ్ళు జీవిస్తూ ఉంటారు. నిజంగానే జరుగుతుంది అనుకుంటారు కానీ సీరియల్ వీళ్ళకి భ్రమ ఉండదు. దుఃఖకరమైనటువంటి సినిమాలు చూడకూడదు, అది నిజంగానే సమస్యలు అనుకుంటారు వీళ్ళు. యాక్టింగ్ వాళ్ళు లక్షల కోట్లు తీసుకుని నటిస్తున్నారని వీళ్ళకి మర్చిపోతారు వీళ్ళు. అంటే బాధను ఎక్కువ రిసీవ్ చేసుకునేస్తారు, సెంటిమెంట్కి ఎక్కువగా వీళ్ళు బానిసలు. కాబట్టి బాధాకరమైన విషయాలు ఎప్పుడూ లైఫ్ టైం చూడకూడదు. వేరే వాళ్ళ బాధలు అసలు వినకూడదు. వింటే వీళ్ళదే బాధగా ఫీల్ అయ్యి వాళ్ళకి వీళ్ళు మోసపోతారు. అయ్యో నేనున్నా నీకెందుకు, నా చేతిలో ఉంగరం పెట్టుకో, నా చైన్ తీసుకుని నువ్వు సమస్య తీర్చుకో అని చెప్పేస్తారు, వాళ్ళు మోసం చేసేస్తారు. వీళ్ళు పాతాళం కాబట్టి వీళ్ళు రహస్యంగానే ఉండాలి. వీళ్ళ రహస్యం బయట వాళ్ళకి చెప్పకూడదు, చెప్పితే నవ్వుల పాలవుతారు. ఇంటి గుట్టు వీధిలోకి రాకూడదు అంటారు కదా, అట్లా వీళ్ళింటి గుట్టు అంటే వీళ్ళ యొక్క రహస్యం అర్థం. ఇల్లు అంటే మన శరీరం. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు ఏ రహస్యం ఎవరికి చెప్పకూడదు, ఇంట్లో వాళ్ళకి మాత్రం చెప్పాలి, బయట వాళ్ళకి చెప్పకూడదు. అది వీళ్ళకి నష్టము. ఇది గోచారానికి సంబంధం లేనటువంటి వీళ్లకు శాశ్వతమైన పరిహారము. కాబట్టి ప్రస్తుతానికి వీళ్ళు చేయాల్సినటువంటిది అదేవిధంగా వీళ్ళు కూడా మెడిటేషన్ చేయడం మంచిది. 10వ ఇంట్లో కర్మస్థానంలో కేతు ఉన్నాడు కదా, కర్మ అంటే ఏ కర్మ చేయాలి? కేతు అంటే మెడిటేషనే. కేతు ఎక్కుంటే అక్కడ మెడిటేషన్ అర్థం, తపస్సు సాధన అర్థం. చక్కగా వీళ్ళు మంచి సంగీతం కళ్ళు మూసుకునేసి మంచి హార్మోనియం సంగీతం వింటా ఉండొచ్చు. గంట అయితే కూడా 10 నిమిషాలలాగా ఉంటుంది ఆ మ్యూజిక్ మాత్రం. ఓంకారం వింటా ఉండొచ్చు, లేదు వీళ్ళకి నచ్చిన సంగీతం ఏదైనా వినొచ్చు, లేదు ఏకాంతంగా పోయి ఒక కొండపైన కూర్చోవచ్చు ప్రశాంతంగా. 4 వాటర్ బాటిల్, ఒక 5 బిస్కెట్ ప్యాకెట్లు ఎత్తుకునేసి మెల్లగా నవ్వులతో ఆడబోయే బారు చూస్తా కూర్చోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి పైకి పోయే కొద్దికి వీళ్ళు పాతాళం కదా, పైకి పోయే కొద్దికి పాతాళం నుంచి పైకి వచ్చినట్టే ప్రశాంతంగా ఉండొచ్చు. కొద్ది కాలం మాత్రమే ఇదంతా. ప్రకృతిని ఆస్వాదించాలి. కాబట్టి వృశ్చిక రాశి అంటే హాస్పిటల్, మన ఇంట్లో బాత్రూము. కాలపురుడికి 8వ స్థానం. కాలపురుడికి 8వ స్థానం అంటే మీ బాత్రూమ్. 8వ స్థానం అంటే బాత్రూమ్. కాబట్టి వీళ్ళు
ఎక్కువసేపు బాత్రూంలో ఉండకూడదు, వేగంగా స్నానం చేసుకునే వాళ్ళు. కొంతమంది బాత్రూంలో పాటలు పాడుకుంటా ఒక గంట సేపు స్నానం చేస్తారు, అది వీళ్ళు చేయకూడదు. వీళ్ళు మాత్రం ఎక్కువసేపు బాత్రూంలో ఉండకూడదు, అది ఇంకా ఎక్కువగా తీసుకుంటుంది. పాతాళం అంటే మురికి అని కూడా అర్థం. కాబట్టి వీళ్ళు ఈ చేసుకున్న పరిహారాలు ముఖ్యంగా ఇవి. ఇలా చేసుకుంటే యాక్టివేట్ అయిపోతారు ఇమ్మీడియట్. గ్రహాలు వ్యతిరేకంగా ఉంటే అడిగిపోతాయి, కొద్ది రోజులు మామూలుగా అనుకుని వస్తాయి. వీళ్ళ ఊర్లో వీళ్ళు ఏ విషయాలు పట్టించుకోకపోవడం మంచిది. రాహు 4 గంటలు ఉన్నాడు కాబట్టి అత్తగారింటికి పోకపోవడం మంచిది. కాబట్టి ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి వాటికి కూడా పెద్దగా అట్రాక్షన్ ఉండదు. అత్తగారింట్లో కేతు ఉన్నప్పుడు అత్తగారు కదా వాళ్ళ కూతురునే కదా ఇవాళ, అక్కడ కేతు ఉంటే మా అమ్మాయికి నచ్చింది వాళ్ళ అమ్మకి నచ్చలేదు అంటుంటారు. అక్కడ కేతు ఉంటాడు. ఆ కేతు మారినాక ఆమెకి మళ్ళీ నచ్చుతుంది. నేను అప్పుడు అనుకున్నా, నాకు అట్లా అనిపించింది, ఇప్పుడు నాకెందుకు మా నాపిల్లడికి ఇద్దాం అనిపిస్తుంది. అంటే గ్రహం మారిన వెంటనే ఆమెకు కూడా మారిపోతుంది. ఇవి గ్రహాలకు మనుషులకు మన జీవితాలకు దగ్గర కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చాలా సులభ రీతిలో మనం చెప్పాం, విపులంగా చెప్పాం. వృశ్చిక రాశులు అటని భయపడాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళు ఒక విధమైన మొండి, వీళ్ళు కానీ పట్టినారంటే పట్టు, వీళ్ళు తెగే వరకు లాగుతారు. అది ఎంత పెద్దదైనా సరే సముద్రంలో ఇదేస్తారు. వీళ్ళకి అంత మొండితనం వేరే ఉంది మళ్ళీ. కానీ ఇతరులకు ఏమరిపోతారు. ఇతరులకు ఏమరిపోతారంటే ఎవరైనా బాధలు చెప్తే వాళ్ళ బాధలు విలువనుకోవడం, అదే ఏమరిపోవడం. ఎవరి బాధలు వినకూడదు, అసలు అట్లాంటి సీరియల్లో చూడకూడదు. బాధాకరమైన సీరియల్ సినిమాలంతా ఆదరించేది వీళ్ళే. పోయి కూర్చొని కట్చీపులు బెడ్షీట్లు తడిసిపోతాకుండా తుడుచుకొని ఏడుస్తుంటారు. అట్టా వాటికి బలి కాకూడదు. అది వీళ్ళకు లైఫ్ టైం సూచన, సలహా, జాగ్రత్త. ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము. కులదేవత ఆరాధన కూడా చాలా ముఖ్యంగా చేసుకోవాలి. ఎందుకంటే కులదేవత అనే స్థానం కూడా గురువే అధిపతి. గురువు ఆరాధన చాలా బాగా చేసుకోవాలి. వీళ్ళకి ఎవరన్నా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు. వాళ్ళు ఉంటే వెతుక్కొని వెళ్ళి వాళ్ళకి గుర్తు చేసి, వాళ్ళకి ఏదైనా స్వీటో ఏదైనా నోట్లో పెట్టి చక్కగా వాళ్ళకి చెప్పులు గిప్పులు తీయించి, బట్టలు తీయించి, వాళ్ళతో ఒక ఫోటో పట్టుకొని రావాలి. అప్పుడు వాళ్ళు ఆనందపడతారు. ఎప్పుడో 20 ఏళ్ళ ముందు చదువుకున్న విద్యార్థి ఈరోజు వచ్చి నన్ను ఎదుక్కొని వచ్చి నాకు ఇంత ఇచ్చారనేసి, అది ఆనందం వీళ్ళకు ఉన్న గ్రాసిని మొత్తం బూడిద చేసేస్తుంది. అంటే గురువు వీళ్ళకు అనుకూలం కాబట్టి ఆ గురువుని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. మనకు నిజంగా పాఠాలు చెప్పి కూర్చోలే, ఇది చెప్పు, ఇంకోసారి చెప్పు, చెప్తావా లేదా అని కొట్టి మనకు విద్య నేర్పించేది ఒక గురువే. అప్పుడు గురువు మనకు శత్రువులాగా కొడేస్తాడు అనిపిస్తుంది. మనం గొప్పలైన తర్వాత తెలుస్తుంది, ఆయన కొట్టబెట్టి 4 ఏళ్ళు నాకు ఆ విషయం కొట్టి చెప్పిందే శాశ్వతంగా ఉంటుంది, తల కతుక్కొని ఉంటుంది ఆ విజ్ఞానం. అది మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకు గురువు గొప్పవాడు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు గురువుని ఎత్తుక్కొని వాళ్ళు ఎప్పుడన్నా గురువులు ఎత్తుకెళ్ళిపోవాలి. మనకుంటారు బాబాలు, వాళ్ళంతా ఉంటారు, వాళ్ళ జగద్గురువులు. జగత్తుకి ఏదో ఒక సందేశం ఇవ్వడానికి పుడతారు వాళ్ళు. ఆస్తిపాస్తులు కొన్ని పుట్టరు వాళ్ళు, సింపుల్గా ఉంటారు, పాత బట్టలు వేసుకుని ఉంటారు, కానీ మహత్యాలు చూపిస్తుంటారు. మనకు మన జీవితాన్ని శిల్పంలో చెక్కినటువంటి గురువుని వెతుక్కోవడం, వెళ్ళాలి, వెళ్ళి ఈ విధమైన సేవ చేయాలి. లేదు ఒకవేళ ఆ గురువే లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి వెళ్ళి స్వీట్లు అవన్నీ ఇచ్చి, గురువు గారు మేము శిష్యుడు అని, మా గురువు గారి భార్య మీరు, మాకు తల్లితో సమానం అని చెప్పేసి రావాలి. ఇది వృశ్చిక రాశి వాళ్ళు చేసుకుంటారంటే ఎప్పటికైనా సరే ఈ నెలని కాదు, జీవిత పర్యంతం కూడా వీళ్ళు డెవలప్ అవుతూనే ఉంటారు. వీళ్ళ డెవలప్మెంట్కి అది ఒక సీక్రెట్ లాజిక్. ఇది వీళ్ళకు గురువు అనుకూల గ్రహం. గురుగారు, మొత్తం మీద మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.